ప్రైజ్ ద లార్డ్. సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామములో మీకు ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వాక్య భాగం. ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసయ్యను ప్రేమించుచు యేసయ్య అడుగు జాడలలో నడుచుచు యేసు వైపు చూచుచు విశ్వాస యాత్రలో ఓపికతో పరిగెడుతున్న నా ఆత్మీయ ప్రియ దైవ జనాంగమా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసపు యాత్రలో పరిశుద్ధ పోరాటములో మనము దేవునికి అంగీకారముగా జీవించవలెను. మనము నిత్యము చేయుచున్న ప్రతి ప్రార్థనలు ఆయన అంగీకరించవలెను. మన వ్యక్తిగత జీవితము ఆయనకు అంగీకారముగా ఉండవలెను. మనం అర్పించే ప్రతి అర్పణయు ఆయన అంగీకరించబడవలెను. ఆయన మనలను తృణీకరించే జీవితము మనం జీవించకూడదు. ఆయన మన ప్రార్థనలు త్రోసివేయకూడదు. ఆయన ఎదుట మనము చేయుచున్న భక్తిపరమైన ప్రతి క్రియలు ఆయనే అంగీకరించు విధముగా కనబడాలి. మన ఆలోచనలు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు ఆయన దృష్టికి అంగీకారముగా ఉండవలెను. మనము చేయుచున్న మనవి మానక మన ప్రార్థనలు ఆయన అంగీకరించవలెను. అవును ప్రియులారా, మనం అన్ని విషయములలో ఆయనకు అంగీకారముగా ఉన్నప్పుడే మనము అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ఉండెదము. ఘనతాస్పదముగాను, అతిశయాస్పదముగాను, ఆశీర్వాదాస్పదముగాను, మహిమాస్పదముగాను అన్యజనుల ఎదుట నిలిచెదము. స్వస్థతను, సమాధానమును, రక్షణను పొందుకొనేదము. ఆయన ద్వారా మనం పొందుకొనవలసినవి, మనకు ఇవ్వాలి అనుకున్నవన్నీ మనము ఆయన ద్వారా పొందేదము. ఆయన మనకు అనుగ్రహించును. అందుకని మనము ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన ఎడల మనలను ఆయన అంగీకరించును. నిజమే దైవ జనాంగమా, మనం అన్ని విషయములలో దేవునికి, దేవుని వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన సేవకులకు భయపడవలెను. యెహోవా యందైన భయము పవిత్రమైనది కదా. మనం అన్ని విషయములలో పరిశుద్ధులమై జీవించిన ఎడల పరిశుద్ధుడని యేసయ్య మనలను అన్ని విషయములలో అంగీకరించును. అంత మాత్రమే కాక యేసయ్య రక్తము, వాక్యము, బాప్తిస్మము, ఆత్మ విశ్వాసములో ఆయన ద్వారా మనం పొందిన నీతిని విడువక గట్టిగా పట్టుకొని హృదయములో దాచుకొని నీతి నిమిత్తము హింసింపబడినను నీతిని వదలక యేసయ్య నీతి కలిగిన అడుగుజాడలను అనుసరించుచు నడిచెదము. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించెదము. ఈ విధముగా ఆయనకు భయపడి నీతి కలిగిన జీవితమును కడవరకు, ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు మనము చేసిన ఎడల ఆయన మనలను అన్ని విషయములలో మనలను అంగీకరించి ఆశీర్వదించి ఆత్మాభివృద్ధి కలుగు చేసి ఆత్మలు వర్ధిల్ల చేసి ఆయన ఆగమమునకు మనందరినీ సిద్ధపరచును. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి, ఉన్నతమైన మీ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు ప్రభువా, మేము మీ దృష్టికి అంగీకారముగా కనబడినట్లుగా మీ ఎదుట మీకు భయపడుతూ నీతి క్రియలు జరిగించుచు మీరు ఆకడ వరకు జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అంగీకరించే విధముగా మా జీవితము, మా భక్తి కార్యాలు కనబడినట్లు కృప దయచేయండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు, మా ప్రార్థన, మా జీవితం అంతా కూడా మీ దృష్టికి అంగీకారముగా మార్చబడినట్లుగా అట్టి కృపను దయచేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతి కలిగిన మార్గములలో మమ్మల్ని నడిపించి మీ ఆగమమునకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవునికి భయపడి నీతి కలిగి నడుచుకొని ఆయనకు అంగీకారముగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.